రుణమాఫీ కాని రైతుల ఆందోళనతో సిద్దిపేట నియోజకవర్గం అట్టుడికిపోయింది. రామునిపట్లలోని రాజీవ్ రహదారిని అన్నదాతలు దిగ్బంధించారు. రోడ్డుపై బైఠాయించి భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో గంటకు పైగా హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రైతులను చూడకుండా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో తమను వంచిందని అంటూ అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 2 లక్షల రుణమాఫీ వట్టి బూటకమని తెగేసి చెప్పారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తమను వంచిందని చెప్పి రైతులంతా రోడ్డెక్కి ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. కొద్దిసేపటి క్రితం చిన్న కోడూరులో రైతులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించగా ప్రస్తుతం ఇక్కడ చిన్న కోడూరు మండలం రామునిపట్ల వద్ద రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమకెందుకు రుణమాఫీ చేయడం లేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో. చెప్పండి అమ్మ, మీకు ఏమైంది? అయినోళ్ళకి అయినాయి, కానోళ్ళకి కాలే. చేస్తే ఇంటికి ఒక 50 చేయండి. ఒక్కింట్లో 4 అయితే ఒక్కింట్లో ఒక్కరు కావా సారు? ఒక్కరు సూత్రం కాలే. మీరు 2వ విడత అన్నారు, 3వ విడత అన్నారు. 25 నెంబర్స్ కైనాయి. 1000 ఖాతాలలో 25 నెంబర్స్ కైనాయి. కడవలంతా రైతులు కదా సార్. ఎంత వాళ్ళకి అవుడేంది, వాళ్ళకి అయిన వాళ్ళకి డబల్ అయినాయి. మాకు ఒక్కటి కూడా లేదు. 1000 ఖాతాలలో 25 మందికి అయినాయి. అది పద్ధతేనా? సీఎం ఏమో పెద్ద గొప్ప చెప్పుకుంటుడు. నేను రుణమాఫీ చేసిన ఢిల్లీకి పోయాడు. నేను రుణమాఫీ అయిపోయిందని పాలాభిషేకం చేసుకుని ఢిల్లీకి పోతుండు. పద్ధతేనా అది? ఒక్కొక్కడేమో ఏడుతున్నాడు, ఒక్కొక్కడు ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు అయితే లేవు, రుణమాఫీ అయితే లేదు. ఒకని అయినోడో మురో పట్టే, కానోడో ఏడో పట్టే, ఒక్కని పడతారు. స్టేట్మెంట్ ఇంత అన్యాయం చేసి మొత్తం చేయకపోయి బయటికి టీవీలలో అన్నిట్లలో 2 లక్షల రుణమాఫీ ఎత్తున్నానికి అన్ని స్టేట్మెంట్లు ఇస్తారు. రైతులు పాస్బుక్లు తీసుకొని బ్యాంకులకు ఇస్తే ఒక్క దాంట్లో కూడా అకౌంట్ లో పడతలే పైసలు. ఇక్కడ ధర్నా చేసింది ఎందుకు? పోలీసులు తీసుకోతే మేము దేశం ఏం లాభం? అగ్రికల్చర్ ఆఫీసర్ రాలేదు, ఎంపీడీఓ రాలేదు, ఎంఓ రాలేదు. మా అప్లికేషన్ మేము ఓళ్ళు పెట్టుకున్నట్టు ధర్నా చేస్తే కనీసం సమస్య చెప్పుకుందామంటే కూడా ఒక అగ్రికల్చర్ ఆఫీస్ కూడా వచ్చి మా కూడా మాట్లాడతలేరు. రైతులు వచ్చింది ఎందుకు? 2 లక్షల రుణమాఫీ అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల రుణమాఫీ ఎత్తాను రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఎంత రుణమాఫీ ఉంటే అంత ఎత్తాను. మళ్ళీ తర్వాత రేషన్ కార్డు అటాచ్మెంట్ పెట్టిండు. రేషన్ కార్డు తర్వాత 50,000 అన్నాడు, 1,50,000 అన్నాడు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ వేసాను నిన్న అన్నాడు కదా. ఇంతవరకు కూడా 60,000 రుణమాఫీ రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇంకా 60,000 కూడా రాలేదు. టీవీలలోనేమో 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ అయిందని చెప్తున్నారు, కానీ ఏడా కాలేదు. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ వెళ్ళాలి. లేకపోతే ఖచ్చితంగా నేషనల్ హైవే ప్రతిరోజు రైతు రుణం ఇస్తారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఒక్కసారి రమ్మను. ముఖ్యమంత్రి ఎక్కడ ఇవ్వలేదు చేసిండు, ఎక్కడ చేసిండు అడిగినామా? రైతుల ఒక్క నిమిషం, రైతుల మనటోళ్ళం అడిగినామా? మాకు రుణమాఫీ చేయమని అడిగినామా? ఓట్ల కొరకు మీరు అనుకున్నది ఎందుకో ఈ మాటలు పెట్టింది మీరు. అసలు ఇప్పుడు ఓట్ల కొరకు మీరు రుణమాఫీ అని మాట్లాడి రానాడు. ఇలా అసెంబ్లీ సాక్షిగా ఏదో ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఎక్కడ చేసినావు? ఎవరు చేసినావు? ఏ డిస్ట్రిక్ట్ చేసినావు నువ్వు? కాంగ్రెస్ వాళ్ళకే చేసినావా లేకపోతే వేరే వాళ్ళ చేసినావా? రైతు ఇవ్వలేదు, బాధ్యత ఇవ్వలేదు. మాకు ఇవ్వలేరు. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అడిగితే అగ్రికల్చర్ అమ్మేవాడు, అగ్రికల్చర్ వాళ్ళు అడిగితే మాకేం రాలేదంటారు. మా పనులు మేము చేసుకున్నాం. ఇలా ఉట్టిగా అనవసరంగా మనం రోడ్డెక్కుతారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా ఓట్లకు గద్దెకెక్కిండి. ఇలా రుణమాఫీ లేదు, ఏం లేదు. ఏదో చెప్పిండు 2 లక్షలు అని చెప్పిండు. అసలు 2 లక్షలు తీసుకున్నాడు రైతు కాదా? 1 లక్ష తీసుకున్నాడు రైతు కాదా? అసలు రైతులకు రుణమాఫీ చెప్పినప్పుడు ఎంతవరకు చేసిండు? 2 లక్షల రుణమాఫీ అన్నప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయాలి. 2 లక్షల రుణమాఫీ చేసుకున్నాడు రైతు కాదా? అది మనిషి కాదా? ఏం నిబంధన అది? ఏదో ఓట్ల కొరకు ఇదంతా సృష్టించి రైతులను మోసం చేయడం జరిగింది. ఇది ఆయనకు కరెక్ట్ కాదు. ఇట్లా చేసుకుంటూ పోతే ఆయన ఖచ్చితంగా గద్దె తీయడం ఖాయమైతుంది. ఇది ఖచ్చితంగా ఆయన కావాలనే చేస్తుండు. ఏదో మభ్య పెట్టడానికి రైతులందరినీ ఏదో 2 లక్షల రుణమాఫీ అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారని. ఒకటే సార్ ఇవాళ అనుకోకుండా ఇడికి వచ్చినాము. రేపు మొత్తం అనౌన్స్ చేసుకుంటాం, మొత్తం రోడ్ ఎక్కుతాం, మొత్తం 7 గంట ఆడిపోతాం సార్. మేమైతే ఇష్టపెట్టాం. ఈ ప్రభుత్వం ఎందుకు వాడుకున్నది మమ్మల్ని? ఆవిడ మాకు చేస్తామని 2 లక్షల రూపాయలు చేస్తామని చేస్తలేరు. ఎందుకు కొరిగించది? ఎందుకన్నా అన్నాడు అది చేయాలి. మేము అందుకొరకే రోడ్డు లేకపోతే చిన్న గోడలో ఇంతవరకు 2 లక్షలకు ఒక్కరికి కూడా రాలే. రాలే 2 లక్షలు కంపల్సరీ అయిందని ఆ దేవుని మీద ఒట్టు పెట్టినావు. ఇవాళ ఎడిపోయింది మరి. నిన్న వైరా సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు,
3 విడతలుగా మొత్తం 2 లక్షల లోపు అందరికి రుణమాఫీ చేసిన మాట్లాడిండు. ఒకసారి రావునపట్లకు రండి, ఏ మండలకైనా రండి, తెలంగాణ డిస్టిక్ లో ప్రతి ఒక్క మండలకు రండి, రేవంత్ రెడ్డి రండి, మీరు చూడండి 40% కూడా రుణమాఫీ అయితే ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయిందని ఎట్లా మాట్లాడిండు. హరీష్ రావును రాజీనామా చేయమంటుండు. నీకు హరీష్ రావు చేయబట్టే ఈ 40% కూడా హరీష్ రావు చేయబట్టే రుణమాఫీలైన తెలంగాణ మొత్తంలో. ఇప్పుడు హరీష్ రావు సార్ మాట్లాడకుంటే ఆ 40% కూడా మనకు ఈ తెలంగాణలో ₹1 కూడా రుణమాఫీ కాపు. హరీష్ రావు సార్ అసెంబ్లీలో గట్టిగా మాట్లాడబట్టే ఇప్పుడు రుణమాఫీ 40% అయింది. హరీష్ రావును రాజీనామా చేయ అంత దమ్ము నీకు లేదు అనే మాట్లాడాలి కూడా నీకు లేవని చెప్తున్నా దీని మునగా. థ్యాంక్ యూ. మీరేమంటారు? అంటే రుణమాఫీ చెయ్యాలి, రేవంత్ రెడ్డి రుణమాఫీ చెయ్యాలి. నరసింహ ఆలయంలో విమానం ప్రమాణం చేసిండు, పక్క రుణమాఫీ చెయ్యాలి. ఇది మనకిక్కడ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. ఆ 100% రైతులకు రుణమాఫీ చేయాల్సిందే, 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేయాల్సిందే, లేకపోతే ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పి రైతులు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా చిన్న కోడూరు మండలానికి సంబంధించిన బ్యాంకు రైతులు, చిన్న కోడూరు మండల పరిధిలోని రైతులు. ఇక్కడ కేవలం ఒక ఊరికి సంబంధించి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం కేవలం ఒక ఊర్లో 20 నుంచి 25 మంది రైతులకు మాత్రమే రుణం మాఫీ అయింది. ఇంకా 70-75% మంది రైతులకు గ్రామాల్లో రుణం మాఫీ కాలేదు. ఈ విషయమై అడిగితే వ్యవసాయ అధికారులు గాని మిగతా అధికారులు గాని స్పష్టమైనటువంటి సమాధానం చెప్పడం లేదు. ఆ లిస్టులు బయట పెట్టమని చెప్తే కూడా లిస్టులు బయట పెట్టడం లేదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదంతా కేవలం ప్రజల్ని, రైతుల్ని మోసం చేయడం కోసం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకంగా వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రేపటి నుంచి మేము పెద్ద ఎత్తున ఆందోళనల్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇక్కడ దాదాపు గంట పాటు రామన్పట్ల రాజీవ్ రహదారిపై రైతులంతా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఇప్పుడు పోలీసులంతా వచ్చి వాళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్, చిన్న కోడూరు పోలీసులు వచ్చి వాళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రైతుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, రామునిపట్ల.